ENT రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ENT అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. మీకు సీరియల్ వచ్చేటప్పటికి హీరో హీరోయిన్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్, ఓకేనా? ఇందులో వాళ్ళతో పాటు వాళ్ళకి సరి సమానంగా సీరియల్స్లో ఎక్కువ ఫేమస్ కానీ లేదంటే ఎక్కువగా పబ్లిక్లోకి రీచ్ అయ్యే క్యారెక్టర్ కూడా ఉంటుంది. నేటివ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఆ నేటివ్ షేడ్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటంటే చాలామందిని ఆ ఉన్న క్యారెక్టర్స్ అందరితో కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలాంటి క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు మన జీ తెలుగులో చేస్తున్నారు మన నవ్య గారు. సీరియల్ నేమింగ్ వచ్చేటప్పటికి మనోహరి గారు. ఓకే, రైట్. హాయ్ మేడం. నమస్తే అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ మేడం. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. మీ ఈ వచ్చేటప్పటికి జర్నీ వచ్చేటప్పటికి ఎట్లా స్టార్ట్ అయింది అసలు? ఫస్ట్ నేను కన్నడ, బేసిక్లీ నేను బెంగళూరు. సో కన్నడలో ఒక రియాలిటీ షో నుంచి నేను ఎంటర్ అయ్యాను అనమాట ఇండస్ట్రీకి. సో అక్కడ ఏంటంటే సిటీ వాళ్ళందరూ ట్రైబల్ పీపుల్ లాగా ఎలా ఉంటారు అనేది ఒక అండమాన్లో జరిగిందనమాట. 3 months రియాలిటీ షో. సో ఫుల్ టాస్క్ అవన్నీ ఉంటుంది. సో అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇండస్ట్రీకి రావడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ కన్నడ సీరియల్ చేశాను. కన్నడలో టూ ప్రాజెక్ట్స్, తర్వాత తెలుగులో ముత్యాల ముగ్గు నుంచి స్టార్ట్. కన్నడనా? ఫస్ట్ కన్నడ నుంచి 2 సీరియల్స్ చేశారు. 2 సీరియల్స్ చేశాను. ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు. తెలుగులో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ముత్యాల ముగ్గు. అది దాంట్లో నుంచి ఎంట్రీ అనమాట. అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని సీరియల్స్ చేస్తారు మేడం ఇప్పుడు తెలుగులో? ఇది నా 5th సీరియల్. నిండు నూరేళ్ల సావాసం ఇస్ మై 5th సీరియల్. జీ తెలుగు ఇన్ తెలుగు. ఫస్ట్ నుంచి జీ తెలుగులో ఉన్నారు? జీ తెలుగులోనే ఉన్నాను. గ్రేట్ మేడం. జీ తెలుగులో ఉండి 5 సీరియల్స్ నాన్ స్టాప్ గా మీరు చేసుకుని వస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నారు అండ్ ఆడియన్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అది ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకోవాలి. మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉందో కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు 5 సీరియల్స్ లో కూడా మీరు నెగిటివ్ షేడ్స్ చేశారు? అన్ని 5 సీరియల్స్ నెగటివ్. అవునా? మరి మీకు ఎప్పుడు అంటే అట్లా ఫీల్ అనిపించలేదా నెగిటివ్ చేస్తున్నాను? లేదు, బికాజ్ పాజిటివ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నెగటివ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే నేను చేసిన రోల్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఎప్పుడు చూసిన హీరోయిన్తోనే కాంపిటీషన్ లాగా ఉంటుంది. సో వాళ్ళిద్దరూ కలవద్దు అని చాలా అలాంటివి ఏవేవో కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది ఇంపార్టెన్స్ అనేది. సో నాకెప్పుడు ఎందుకు నేను పాజిటివ్ చేయట్లేదు అని ఎప్పుడు అనిపించలేదు నాకు. అంటే మామూలుగా మీరు కనిపిస్తే మళ్ళీ మీరు కూడా హీరోయిన్ లాగే ఉన్నారు. హీరోయిన్ లాగా చక్కగా నవ్వుతున్నారు. మీరు నెగిటివ్ చేస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. కొంతమంది బాధపడతారు తెలుసా మేడం? అది నిజం. కాకపోతే ఒక ఇమేజ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు చాలా లైక్ కొంచెం అందంగా ఉన్న వాళ్ళందరూ నెగటివ్ షేడ్స్ లో ఉంటారు. మంచిగా రెడీ అవుతారు, మంచిగా కనిపిస్తారు అనేది. సో అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఫోకస్ మొత్తం అదే ఉండదు. అవును వాడు రెడీ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. అవును, ఖచ్చితంగా. అందుకని అంటున్నాను మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఇందులోకి వచ్చి దాదాపు అంటే ఇటు తెలుగు ఇండస్ట్రీకి వచ్చిందా దాదాపు ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? 2015 డిసెంబర్కి వచ్చింది నేను. 2023 డిసెంబర్. 8 years. సూపర్ జర్నీ మేడం. 8 years అయిపోయింది. 8 years కూడా జీ తెలుగులోనే ఉన్నాను, జీ తెలుగుతోనే ఉంటాను. ఎప్పుడైనా సరే వేరే ఛానల్ కూడా వెళ్ళలేదు అనమాట అస్సలు. ఇక్కడికి రాగానే ఇక్కడ ఫస్ట్ మీ సీరియల్ ముత్యాల ముగ్గు మీరు చేయగానే మీకు ఎట్లా అనిపించింది? ఇక్కడ అంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్. అవును, 2 సీరియల్స్ కన్నడలో చేశారు. 4 years అక్కడ ఎక్స్పీరియన్స్ నాకు. 4 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్, లాంగ్వేజ్ తెలీదు, అస్సలు తెలీదు. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారనేది కూడా అర్థమయ్యేది కాదు. వాళ్ళు హిందీలో చెప్పేటోళ్ళు నాకు అనమాట. స్టార్టింగ్లో ఏం చెప్పాలన్నా హిందీలోనే కాన్వర్జేషన్ అంతా జరిగేది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా హిందీలోనే చేసేవాళ్ళు. కాకపోతే తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు తెలుగు వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు, నాకు ఫ్రెండ్స్ వాళ్ళందరూ. తర్వాత నేనే వాళ్ళందరితో కలిసి హిందీతో మాట్లాడకపోయేదాన్ని, తెలుగులోనే తప్పైనా సరే ఎలాగైనా నేర్చుకోవాలనే నేను వాళ్ళతో తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రాజెక్ట్ ముత్యాల ముగ్గు చాలా పెద్ద హిట్ అయింది ఆ సీరియల్. సో నేను భూమి ఆ క్యారెక్టర్స్ చాలా చాలా
ఒక జనాల్లో ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా అదే క్యారెక్టర్ నేమ్ నందికానే పిలుస్తుంటారు నన్ను. ఎక్కడ చూసినా నందిక, ముత్యాల మొగ్గు నందికానే చెప్తుంటారు. అది అయిపోయి ఒక 5-6 years అయినా అవును 5-6 years అవుతుంది. 2018లో అయింది అది. సో ఇప్పుడు కూడా అదే క్యారెక్టర్స్ లో పిలుస్తున్నారంటే ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అయింది అన్నమాట. అవును. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు మీరు తెలుగు? 6 months. వావ్. అంటే ఎవరు కన్నడ వాళ్ళు లేరు కదా. సో నేను అందరూ తెలుగులో ఉన్నారు కదా. ఇంకా కన్వర్జేషన్ ఏ చేయాలన్నా కానీ ఇక్కడ తెలుగులో చేయాలి ఎక్కువ. అంటే హిందీ అయినా కానీ కొంచెం తక్కువ. అవునవును. ఇప్పుడు సెట్ లో వచ్చేటప్పటికి తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి. మేనేజర్ తో, మెయిన్ మేనేజర్ తోనే ఫస్ట్ మనం మాట్లాడేది. మన ఆడియన్స్ కూడా తెలుగు వాళ్ళు. అవును మేడం, అయితే ఇప్పుడు మీ ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు మాకు తెలియాలి. అంటే ఎలా అంటే ఆన్ స్క్రీన్ లో యూజువల్ గా నెగటివ్ వాళ్ళు అందరూ ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే ఉంటారని అనుకుంటారు, కానీ అలా ఉండము. నేను అడుగుతాను, అస్సలు అలా ఉండము. అందుకని జస్ట్ మనది ఏంటి గ్లామర్ కి మీరు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో తెలియాలి మాకు. జస్ట్ అది విలనిజం అనేది యాక్షన్ అండ్ కట్ మధ్యలో మాత్రమే ఉంటుంది. అంతే. కట్ అవగానే మన రియల్ క్యారెక్టర్స్ మనం వచ్చేస్తాం. ఎప్పుడు చూసినా హ్యాపీగా అందరిని ఏడిపించుకుంటూ అందరిని టీస్ చేస్తుంటాను నేను. వావ్. అండ్ అందరితో బాగా మింగల్ అయిపోయి లైక్ ఫన్ లవింగ్ జోవియల్. నాకు అలాగే ఉండడం ఇష్టం, సీరియస్గా ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు చూసి నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా ఇంటికి వెళ్ళారా మీరు? అంటే మీ ప్రాపర్ బెంగళూరు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ లేదా 2 months వన్స్ అయినా ఖచ్చితంగా వెళ్తాం. మీరు ఫస్ట్ ఇందులో సీరియల్స్లోకి అంటే ఇప్పుడు కన్నడలోనే ఫస్ట్ మీరు యాక్టింగ్లోకి రావడానికి ముందు ఇట్లా వస్తున్నానని చెప్పంటే పేరెంట్స్ ఇట్లా ఒప్పుకున్నారా? మై డాడ్ ఇస్ యాక్టర్, సో బేసికలీ ఈజ్ అ థియేటర్ యాక్టర్. థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన. సో ఆయనకి ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళడం వద్దన్నారు. అప్పుడు రియాలిటీ షోకి వెళ్ళేటప్పుడే వద్దన్నారు. ఎందుకు వద్దు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను, వద్దు, నువ్వు అమ్మాయివి, వద్దు వద్దు అని చెప్పి. కానీ మమ్మీ ఎంకరేజ్ చేసేటోళ్ళు అనమాట. అండ్ ఆ తర్వాత సీరియల్ స్టార్ట్ అయింది. సో అప్పటికి వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది అనమాట. సో వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేస్తారు. టోటల్ ఫ్యామిలీ కూడా అంతే. ఎప్పుడైనా ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎవరైతే దూరంగా వాళ్ళు కూడా దగ్గర అవడం స్టార్ట్ చేశారనమాట. సో అలా స్టార్ట్ అయింది. అక్కడ మంచిగా అనిపించింది. ఆబ్వియస్లీ ఎవరికైనా అంతే కదా. ఎవరైతే దూరంగా ఉన్నారు, మాట్లాడట్లేదు, టీవీలో చూస్తున్నారు, ఇప్పుడు వచ్చి మాట్లాడతారు, అలా ఉంటుంది. సెల్ఫీ అడుగుతారు, అది నిజమే. సెల్ఫీ అడుగుతారు, ఫొటోస్ తీస్తారు. మీ స్కూలింగ్ ఎట్లా ఉండే? స్కూలింగ్ కానీ కాలేజ్ డేస్ కానీ ఎట్లా ఉండేది? మీరు మీరు ఇప్పుడు ఇక్కడేమో విలన్ గా ఉన్నారు, వచ్చేటప్పటికి అక్కడ కూడా విలన్ క్యారెక్టర్స్ చేశారా? లేదు. యూజువల్ గా అందరిది ఎలా ఉంటుందో అలాగేనే, బట్ బ్యాక్ బెంచర్ స్టూడెంట్ ని. అంటే ఇటు సూపర్ గా చదివేదాన్ని కాదు, ఇప్పుడు లోగా యావరేజ్, లైక్ యావరేజ్ 60-70% వస్తే చాలు అనే ఆ బ్యాచ్ నేను. జస్ట్ పాస్ అయితే చాలు. అదే చాలా ఎక్కువ అది. సో అలా ఉండేదాన్ని ఫ్రెండ్స్ తో. అప్పుడంతా ఈ ఫోన్ ఇదంతా ఏమీ లేదు నేను చదివేటప్పుడు. అప్పుడే స్టార్ట్ అయింది చిన్న చిన్న ఫోన్లు అనేది. మీరు అలా చెప్పొద్దు. అప్పుడు చదివే 2012 అండి, 2012, 11, 13 అప్పుడు ఇదంతా ఎక్కడ ఉంది చెప్పండి. ఫోన్స్ ఉన్నాయి, ఈ ఇంటర్నెట్, ఈ సోషల్ మీడియా అనేది ఎక్కువ లేదు. అవును. సో అలా అప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడడమే ఎక్కువ. అవును. వాళ్ళతో తిరగడం, మాట్లాడడం, అవుటింగ్కి వెళ్ళడం, క్లాస్ బంక్ కొట్టడం, అవన్నీ ఉండింది అనమాట. స్కూల్స్ లో అది లేదు, కాలేజ్ లో అయితే అలా చేసేవాళ్ళం అన్నమాట. అంటే మొత్తం మీ స్టడీయింగ్ అంతా కూడా బెంగళూరు మేడం? బెంగళూరు. కాలేజింగ్ మొత్తం అంతా కూడా బెంగళూరు. ఓకే, రైట్. మీకు మరి ఇక్కడంటే ఇప్పుడు సీరియల్లో మీకు ప్రపోజల్స్ వస్తున్నాయో రావట్లేదు తెలియదేమో. మ్యారేజ్ అయ్యి 3 years అయింది. మీకు తెలియదు అనుకుంటాను. 3 years అయింది. ఇది నా 3rd year ఆఫ్ మై మ్యారేజ్. మీరు నన్ను పిలవలేదు అయితే. నాకు మీకు తెలియదు కదా. అందుకే తెలియదు. మ్యారేజ్ అయ్యి అందుకే తెలియదు మేడం. ఎస్. నేను ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా మీ మ్యారేజ్ అవ్వలేదు. మీరేమో 11-12 స్టడీయింగ్ అని చెప్పని అన్నారు కాబట్టి నాది కూడా సేమ్ బ్యాచ్ అప్పటికి. ఓకే. అంటే 2008 నేను 10th ఇదయింది. అవునా? 2008. మీరు నాకన్నా 2 years సీనియర్ అంతే. ఓకే. 10th 11 12 అయింది. ఓకే అంతే. అవునా? 3 years అయింది మ్యారేజ్ అయ్యి. మా మ్యారేజ్ ప్రాపర్ లాక్డౌన్ లో జరిగిన మ్యారేజ్ మాది. ప్రాపర్ లాక్డౌన్. ఇప్పుడు మే నుంచి స్టార్ట్ అయింది కదా, మార్చ్ నుంచి జూన్ వరకు ప్రాపర్ లాక్డౌన్. 3 months అనేది ఎక్కడికి వెళ్ళకూడదు. సో మార్చ్లో ఎంగేజ్మెంట్ అయింది. లాక్డౌన్ ముందు, స్టార్ట్ అయ్యే ముందు. జూన్ 15th ఇంకా లాక్డౌన్ ఓపెన్ కూడా చేయలేదు వాళ్ళు, అప్పుడే పెళ్ళి అయిపోయింది.
నవ్య గారు ఫ్యామిలీ ఉమెన్ అయిపోయారు. అంటే బాగుంది, లవ్ మ్యారేజ్ మాది. అవునా? సూపర్ అయితే, ఇంకా సూపర్ అయితే. గ్రేట్ మేడం. అంటే ఎట్లా అయితే మీరు ఖచ్చితంగా దీని గురించి చెప్పాలి, అయితే స్టోరీ చెప్పాలి. చెప్పండి అట్లా మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ అంటే కాలేజ్ డేస్ నుంచా, స్కూల్ డేస్? ఇది లేదు, అంత లేదు, అది అంత లేదు. నేను నా ఫ్రెండ్తో నా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను అనమాట. వాళ్ళు కూడా అక్కడికే వచ్చారు. తెలీదు అప్పుడు, జస్ట్ పరిచయం చేయించారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట. సో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇలా పరిచయం చేయడం వల్ల హాయ్ బాయ్ అని అప్పుడు పరిచయం అయింది. తర్వాత నెక్స్ట్ డే ఒక 2-3 days తర్వాతనే ఆయన మెసేజ్ చేశారు నాకు ఇన్స్టాగ్రామ్లో. నేను యూజువల్గా మెసేజ్ చేయను, కానీ డెస్టినీ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి నేను అక్కడ మెసేజ్ చేశాను. సో అలా కంటిన్యూ అయింది. ఒక 8 months అలా డేట్ చేసాము. తర్వాత 9th monthకి పెళ్ళి అయిపోయింది. సార్ పేరేంటి మేడం? వరుణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అవునా? బెంగళూరు. మీరు ఎలా చెప్పారు చెప్పరా? సీరియల్ టైటిల్ చెప్పినట్టు చెప్పారు. వరుణ్ సాఫ్ట్వేర్ MBBS, శంకర్ దాదా MBBS అని, వరుణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు వరుణ్ అని. సో వాళ్ళు కూడా తెలుగు, కన్నడనే, బట్ బోర్డర్ తెలుగు కూడా మాట్లాడతారు. దే ఆర్ బోర్న్ అండ్ బాట్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ బెంగళూరు. తెలుగు ఫుల్ గా వచ్చు వాళ్ళకి. అవునా? మీ ఇంట్లో ఎలా ఉంటుంది మేడం? మీ అంటే ఇప్పుడు మీరు షూట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ ఉంటాం హైదరాబాద్ లో. సో ఇక్కడ షెడ్యూల్ అయిపోయింది అనగానే ఒక 1 week అట్లా బెంగళూరుకి వెళ్ళిపోతాం. సో 1 week గ్యాప్ ఉంటుంది నాకు యూజువల్ గా. 1 week వెళ్ళిపోయి వచ్చేస్తాం అనమాట. వెళ్ళినప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒక 4 days, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక 4 days. మరి సరి సమానంగా చూడాలి, ఉండాలి కదా. ఇక్కడ మమ్మీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, ఇక్కడ వీళ్ళతో ఆబ్వియస్లీ ఉండాలి. సో అలా. అయితే మీరు దగ్గర 8 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ప్లస్ 4 years తీసుకోండి, ఇక 12 years మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు. అంటే ఈ టైంలోనే కొంచెం వంట చేయడం కానీ, వంట నేర్చుకోవడం కానీ ఇట్లా అన్నీ ఉంటాయి. మరి మీరు ఈ టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు మరి అవన్నీ చేసి ఉండరు నాకు తెలిసి. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారు? తప్పు. అవునా? నేను సూపర్గా వండుతాను. నేనే చెప్తున్నాను, నాకు కుకింగ్ అంటే చాలా 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 ఇష్టం. ఐ లవ్ కుకింగ్. సో ఇప్పుడు షూటింగ్కి ఇది అవ్వడం వల్ల అవ్వట్లేదు, ఇంట్లో కుక్ ఉన్నారు. నాకు 1 week గ్యాప్ ఉంటే బెంగళూరుకి వెళ్ళినప్పుడల్లా అక్కడంతా నేనే కుక్ చేసేది. ఇప్పుడు కూడా అంతే, ఒకవేళ షూటింగ్ గ్యాప్ ఉంటే కంపల్సరీగా నేనే కుక్ చేస్తాను. నాకు బయట ఫుడ్ అసలు నచ్చదు. తింటాము, తప్పదు అన్నప్పుడు బయట ఫుడ్ కంపల్సరీగా తినాలి. ఇంకా నేనే అది కంపల్సరీగా ఉంటుంది. బయట వెళ్తుంటాం, తింటుంటాం, కానీ ఎక్కువ హోమ్ ఫుడ్ అనేది. మీరు బాగా చేసే రెసిపీ ఏంటి మేడం? బాగా అంటే అంత బెంగళూరు ఐటమ్స్ అన్నమాట. మీరు అన్ని బెంగళూరు టేస్ట్ లో చెప్తున్నా. కర్ణాటక స్పెషల్. అవునా? మరి ఇక్కడ ఇటువైపు కర్ణాటక పులావ్, వెజ్ పులావ్, రసం, అవన్నీ కర్ణాటకలో అంటే కొన్ని మెయిన్ డిషెస్ ఉంటాయి. సో అవి యూజువల్ గా మేము అది తిని పెరిగిన వాళ్ళు కాబట్టి మాకు అదే అలవాటు కాబట్టి అదే ఎక్కువ చేస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ మీరు షూటింగ్ లో వీటిలో ఉంటారు, ఇక్కడ ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది మరి? నాకు ఇక్కడ ఫుడ్ చాలా ఇష్టం. నాకు బేసిక్లీ ముద్దపప్పు, ఆవకాయ, పచ్చి పులుసు, అలాంటివి అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఏం కర్రీస్ లేకపోయినా పచ్చడితోనే తినేస్తాను. నాకు అంత ఇష్టం పచ్చళ్ళు అంటే, చాలా ఇష్టం నాకు. రోటి పచ్చడి, ఇది చికెన్ పిక్కల్, అలాంటి రోటి పచ్చడి ఏదైనా సరే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీరు నాన్ వెజ్ బాగా తింటారా? తింటాను. బేసిక్లీ మమ్మీ బ్రాహ్మిన్, డాడీ మరాఠీ. సో ఇంట్లో చెయ్యము, అత్తగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు. మా ఇంట్లో నేను మా డాడీ తినేవాళ్ళం అనమాట. అంటే ఎట్లా మీరు బయటికి తినేటోళ్ళం అనమాట. అప్పటి నుంచి నాకు అలవాటు అయ్యి, ఇంట్లో అస్సలు అలో లేదు మాకు నాన్ వెజ్. మమ్మీ అండ్ నా చెల్లి ఉన్నారు, సో వాళ్ళిద్దరికి నో టచ్, నాన్ వెజ్ నో టచ్. సో డాడీ మరాఠీ కాబట్టి వాళ్ళకి నాకు అలవాటు చేపించేశారు. ఇంకా ఒక్కసారి నాన్ వెజ్ అలవాటు అయిపోతే ఇంకా అస్సలు వదిలిపెట్టరు అసలు. సో అలా బయటకు వెళ్ళి తినేసాం. అంతే, ఇంట్లో కూడా అందరికీ తెలుసు మేము తింటామని. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమే లేదు. సో నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడేది నేను చికెన్, ఫిష్, మటన్ కైమా, నో మటన్, కీమా. ఓకే. అంటే బిర్యానీ ఎప్పుడైనా టేస్ట్ చేశారు? బిర్యానీ ఇక్కడ హైదరాబాద్ స్పెషల్ ఉంటుంది కదా. యాక్చువల్గా బిర్యానీ హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో బాగుంటుంది. నాకు యూజువల్గా ప్యారడైస్ బిర్యానీ అస్సలు నచ్చదు, ఎందుకో తెలియదు. నాకు అస్సలు అది చాలా బ్లాండ్ ఉంటుంది, లైక్ ప్లెయిన్ ఉంటుంది, ఏమి ఉండదు అనిపిస్తుంది. కానీ బావర్చి బిర్యానీ ఇంకా చాలా చాలా స్పైసీ లవరా మీరు? ఎస్. ఇంకా చికెన్ తినేటప్పుడు స్పైసీ అనేది కంపల్సరీగా ఉండాలి, లేదంటే చికెన్ తినడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. సో కంపల్సరీ స్పైసీ కావాలి. సో కొన్ని బిర్యానీస్ మాత్రం నచ్చితే, ఎక్కువ నాకు పులావ్స్ నచ్చుతుంది. చికెన్ పులావ్, అది కర్ణాటకలో అలాగే చేస్తాం, దొన్నె బిర్యానీ అని చెప్తాం అనమాట. గ్రీన్ బిర్యానీ వస్తుంది అట్లా. సో అది మాకు అలవాటు అనమాట.
సో అలాగే చేసుకుంటాం, ఇంట్లో కూడా అలాగే ఎక్కువ అలాగే చేసుకుంటాం, లైక్ పులావ్స్ లాగే చేసుకుంటాం బిర్యానీ అయితే మీ చేత ఒక వంట ప్రోగ్రామ్ పెట్టేసి ఈజీగా. అయితే ఈ తెలుగులో ఒక ఈ షో చేశాను నేను, మహారాణి అని, మన లక్ష్మీ వంశు గారు దానికి యాంకర్. అవును అవును. సో దాంట్లో కుకింగ్ కాంపిటీషన్ లో ఆ రోజు నేనే గెలిచాను అనమాట, ఆ ఒక సెగ్మెంట్ లో. ఆహాహా. దాంట్లో కూడా క్వాలిఫై అయినాయి అనమాట. అవునా, ఏం చేశారు మేడం అప్పుడు రెసిపీ? నాకు గుర్తులేదు, ఏదో రవ్వ లడ్డు దగ్గరే పోయింది, ఏదో ఒక లడ్డు దగ్గరే పోయింది, మిగతా ఐటమ్స్ అంతా ఇక పనసకాయ బిర్యానీ చెప్పారు నాకు అప్పుడు. వాళ్ళకు కొన్ని ఇస్తారు, దాంట్లోనే చేయాలి అన్నట్టు చెప్పారు. అవును, కొన్ని ఐటమ్స్ రెసిపీస్ చెప్తారు, అందులో అక్కడ పెట్టేసి ఉంటారు, దాంట్లోనే చేయాలి. పనసకాయ బిర్యానీ చేసినట్టున్నాను, ప్లస్ ఇంకో ఏదో చేశాను, నాకు గుర్తులేదు. ఇప్పుడు మీరు చేసిన వంటలు ఇప్పుడు ఇంట్లో మీరు రెగ్యులర్ గా మీరు కుకింగ్ చేస్తారా? గ్యాప్ ఉన్నప్పుడు కంపల్సరీ చేస్తారా? కంపల్సరీ. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మీరు ఇట్లా రిలేషన్ నుండి? పెళ్ళై 3 years అయింది, దాని ముందు 1 year, 4 years. 4 years. సూపర్ మ్యామ్. బట్ మై హస్బెండ్ ఇస్ నాట్ ఫుడీ బేసిక్లీ, ఆయనకి ఏమి ఇచ్చినా లైక్ కళ్ళు మూసుకొని తింటారనమాట. అయ్యయ్యో. ఎలా ఇదైనా అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ చేసుకొని తింటారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలాగో ఇంట్లో కుక్ ఉన్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. అయితే మీరు చెప్పేది నిజం అబద్ధం తెలియాలి. మీరు చూడండి, నేను నిజంగానే బాగా వంట చేస్తాను. కాదు, మీరే చెప్పారు ఇప్పుడు సీక్రెట్. ఏమని? కళ్ళు మూసుకొని తినేస్తారు. ఏం చేస్తారు? పర్టికులర్ ఇలాగే కొంతమందికి ఉంటుంది, టేస్టెస్ ఉంటాయి, అలాగే ఉండాలి, అలా ఏం లేదు. అవును, ఎనీథింగ్ ఇస్ ఫైన్ అన్నట్టు తింటారు. అంటే ఆయన అక్కడ కర్ణాటక స్టైల్లో తింటారు, లేదంటే ఇక్కడ ఆంధ్ర స్టైల్లో? ఎస్, బోత్. రెండునా? ఓకే మేడం. నవ్య గారు, ఇప్పుడు మీ చేస్తున్న ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్గా పబ్లిక్ అనేది చూస్తారు, మీరు ఇప్పుడు ఏంటంటే వచ్చానని చెప్పాను కదా మళ్ళీ రిప్లై. అవునవును. కాబట్టి మీరు ఎట్లా, ఈ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది, మీరు ఎట్లా చేయబోతున్నారు చెప్పండి. ఈ క్యారెక్టర్కి ఎలా అయిందంటే, నాకు ముత్యాల ముగ్గునే గుర్తొస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ ఉండిందో సేమ్ ఈక్వల్ టు ముత్యాల ముగ్గు నందిక క్యారెక్టర్ అనమాట. మనోహరి క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది లైక్ మొత్తం కనిపెట్టేసి, ఏదైనా సరే ఒక గోల్ ఉంటుంది తనకి, ఆ హీరోకి దగ్గర అవ్వాలనేది. ఎవరినైనా హీరోయినే చంపేసింది సీరియల్లో. అరుంధతినే చంపేసింది, అంటే పల్లవి అరుంధతినే చంపేసి ఎలాగైనా నాకు అమరేంద్ర అంటే హీరోతో దగ్గర అవ్వాలని ఏం వచ్చినా సరే అసలు దేనికి భయపడకుండా ముందుకెళ్తుంది అనమాట. సో అలా చాలా చాలా మంచి క్యారెక్టర్, చాలా చాలా ఒక ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. సో అప్పుడు ఎలా జనాలను రిసీవ్ చేసుకుంటారు, ఇప్పుడు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇన్ని రోజులు మహేశ్వరి చేశారనమాట. సో ఆవిడకి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల తను బయటికి వెళ్ళి ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ని చేయబోతున్నాను. సో ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్, వెరీ గుడ్ రెస్పాన్సిబిలిటీ, అండ్ జనాలు కూడా అక్సెప్ట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్. అండ్ సెట్లో కూడా అందరు బాగా రిసీవ్ చేసుకొని, ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం అలా ఉంటుంది, తర్వాత నేను అందరితో అలవాటు అయిపోయాను అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ కదా, అది నిజమే. మీరు మామూలుగా కూడా ఇప్పుడు మీతో మాట్లాడుతున్న నాకు కూడా భయం వేస్తుంది. ఎందుకు? నేను నవ్వుతూ నేను విలనిజంగా మాట్లాడట్లేదు కదా, నవ్వుతూనే మాట్లాడుతున్నాను. ఒకసారి విలనిజంగా మాట్లాడతారా? నో, ఓన్లీ సీరియల్లో మాత్రమే. అవునా? అంటే ఏం లేదు మేడం, నేను కనిపించడానికి ఇట్లా హార్ష్ గా కనిపిస్తాను, కానీ సాఫ్ట్ గా మాట్లాడతా. మీరు మాత్రం చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. అంటే మాట్లాడితే ఎలా ఉంటుందో అని చెప్పండి. వద్దు, ఏమైనా యాక్షన్ కట్ మధ్యలో అంతేనా? బయట అంతే. ఓకే మేడం. మీ జర్నీ ఈ మధ్యలో ఇలా కాకుండా ఇలా చేంజ్ అయ్యి ఉంటే బాగుండేది అని చెప్పని ఎప్పుడైనా అనిపించిందా? ఇలా అలా ఏమీ లేదు. అంటే లైఫ్ టర్న్ ఏమైనా జరిగింది ఎప్పుడైనా? అంటే మా డాడీ ఎక్స్పైర్ అవ్వడం అప్పుడే అయింది, 11 years అయింది డాడీ ఎక్స్పైర్ అయ్యి. సో అప్పుడు ఆబ్వియస్లీ ఒక అమ్మాయికి డాడీ లేదంటేనే కొంచెం అది అస్సలు ఫస్ట్ బ్రేక్ ఓవర్, అస్సలు మైండ్ బ్లాస్ట్, అసలు ఏం ఇది బ్లాంక్, లైఫ్ అనేది బ్లాంక్ అనిపిస్తుంది అప్పుడు. సో అప్పుడు అలా అనిపించింది. ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నైస్ టాకింగ్ టు యూ. సూపర్ మేడం. మీరు కూడా అంటే చాలా బాగా మాట్లాడారు తెలుగు. నాకు కూడా అనిపిస్తుంది అసలు మీరు అక్కడి నుంచి వచ్చి ఇంత చక్కగా తెలుగు మాట్లాడతారు. చాలా మంది అనుకుంటారు యూజువల్ గా అమ్మాయి వచ్చే ఆదరణ కూడా ఆ విధంగా అందుకనే ఉంది. అందరూ అనుకుంటారు మీరు నిజంగానే కన్నడ అమ్మాయా అంటే. అవును, నేను నిజంగానే కన్నడ. నేను ఫస్ట్ షాక్ అయ్యాను, మీరు కూడా కన్నడ అన్నప్పుడు కన్నడ అని చెప్పడం షాక్ అయ్యాను. అవును. గ్రేట్ మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు ఇట్లానే ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా చేయాలి,
ఇప్పుడైతే ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో అట్లాగే సేమ్ ఇట్లా ఇంకో మంచి మంచి క్యారెక్టర్స్ మంచి ప్రాజెక్ట్స్ మంచి క్యారెక్టర్స్ అంటే సేమ్ ఇట్లాంటి characters వేరు ఇదే మీకు యాక్ట్ అయినవి కూడా అవును ఖచ్చితంగా మిమ్మల్ని ఈ క్యారెక్టర్స్ లోనే ఆదరిస్తున్నారు. అవును అవును బాగా చేయాలని చెప్పని కూడా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ